హాయ్ హలో దిస్ ఈస్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికి మా తమ్ముడు పెళ్లి కొడుకు సెరమనీ ఎలా చేసుకున్నాం ఏంటి అని చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పెళ్లి కొడుకు ఈవెంట్ అండ్ రాటేయడం రెండు ఒకే రోజు వచ్చినాయి అనమాట. సో ఒక పక్కన రాటేయడం జరుగుతుంది, అదే టైంలో పెళ్లి కొడుకు చేయడం కూడా జరుగుతుంది. మార్నింగ్ ఏమో మమ్మీ వాళ్ళందరూ కలిసి పెళ్లి కొడుకుని అది చేశారు, అండ్ ఈవినింగ్ ఏమో మేము చేసాము. ఆడపిల్లలదే కదా పెళ్లి అంతా హడావడి అంటారు. మా సైడ్ ఏ ఈవెంట్ చేసినా సరే అన్నిటికీ టైం ఉంటది. సో ఆ మంచి ముహూర్తం చూసుకొని ఆ పర్టికులర్ టైంలోనే అన్ని చేస్తాము. సో అలాగా ఎర్లీ మార్నింగే వచ్చింది మాకు ఇది, లైక్ మార్నింగ్ 10 అరౌండ్ వచ్చింది అనమాట. సో ఈ లోపే మేము ముందు రోజు అన్ని ఈవెంట్స్ ఎంగేజ్మెంట్ అన్ని జరగడం వల్ల కొంచెం టయర్డ్ అయిపోయాము. సో మార్నింగే మేమైతే లేచి చేయలేము అని చెప్పేసి మమ్మీ వాళ్ళైతే ఫస్ట్ చేసేసారు ఆ టైంకి చేయాలి అనేసి. నెక్స్ట్ ఈవినింగ్ మేము చేస్తాము అందరినీ కలిపి అని చెప్పేసి అనుకున్నాము. సో రాటేయడానికి పక్కన అన్ని జరుగుతున్నాయి అనమాట ఒక్కొక్కటిని. సో ఈ ఈవెంట్ పెళ్లి అన్నది అన్నవరంలో జరగబోతుంది కాబట్టి మొత్తం మిగతా ఈవెంట్స్ అన్ని మేము ఇంట్లోనే చేసుకున్నాము. ఈ రోజుల్లోని పెళ్లిళ్ళు అనేసరికి కళ్యాణ మండపాల్లోని వాటిల్లోని వీటిలోనే చేసుకుంటున్నారు కదా, కానీ ఈసారి మాత్రం మా తమ్ముడు పెళ్లి ఆల్మోస్ట్ అన్ని మనకు ఇంట్లోనే చేసుకోగలిగాము. అన్ని ఈవెంట్స్ ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి అంత హడావడి, చుట్టాలు, ఇంట్లో భోజనాలు అవి చాలా హడావడిగా జరిగింది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము ప్రతి ఈవెంట్ ని కూడా. పెళ్లి ఏమో అన్నవరంలో జరగడం వల్ల సో మార్నింగ్ వరకు జరగాల్సిన ఈవెంట్స్ అన్ని కూడా ఇంట్లోనే చేసి నైట్ పెళ్లి టైం మాత్రం మేము అన్నవరం వెళ్ళి చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, పెళ్లి వ్లాగ్ అదిని. మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ విల్ రియలీ గివ్స్ మీ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్. కమింగ్ వీడియోస్ ఇంకా బాగా చేస్తాను. తోడు పెళ్లి కొడుకు కింద హితు అండ్ మివాని కూర్చోబెట్టాము. అసలు మివాన్ కూర్చుంటాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాడు నెయిల్ పాలిష్లు ఇవన్నీ వేస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. కామ్గా కూర్చొని అన్ని రెడీ చేయించుకున్నాడు. నెయిల్ పాలిష్ వేస్తే వేయించుకున్నాడు, బుగ్గు చుక్క పెడితే పెట్టించుకున్నాడు, బొట్టు పెడితే పెట్టించుకున్నాడు. సో నాకైతే లైక్ చాలా హ్యాపీగా అనిపించింది. భలే క్యూట్ అనిపించాడు అసలు ఆ అవుట్ ఫిట్ లోని అదిని. తోడు పెళ్లి కొడుకు అయిపోయాడు అయితే మివాన్ మాత్రం. అండ్ ఇంకా హితునే కొంచెం గోల్ చేశాడు, అవి పెట్టుకొని ఇవి పెట్టుకోను అని. మివాన్ అయితే లైక్ కాంగానే చేయించుకున్నాడు. మేము ఎక్స్పెక్ట్ చేసాము హితుయే చేయించుకుంటాడు, మివాన్ అసలు చేయించుకోడు అని, కానీ రివర్స్ జరిగింది సీన్ అదిని. సో చాలా బాగా అనిపించింది ఈవెంట్ అది, లైక్ చాలా బాగా జరిగింది. అండ్ కమింగ్ టు ద అవుట్ ఫిట్ డీటెయిల్స్. సో ఈ అవుట్ ఫిట్స్ అన్ని మేము సెపరేట్ గా డిజైన్ చేయించుకున్నాము. సో అందరినీ కలిసి ఇలా కలంకారీ కుర్తాస్ అండ్ శారీస్ కట్టుకుందామని ముందుగానే డిసైడ్ అయ్యాము. పెళ్లి కొడుకు చేసినప్పుడు లైక్ ఇలా చేసుకుందాము, సిస్టర్స్ అందరినీ కలిసి ఇంట్లో వాళ్ళందరం ఇలా చేసుకుందాం అని చెప్పేసి అనుకుని అక్క షాపింగ్ చేశారు మా అందరి కోసము. శారీస్ అన్ని షాప్ చేసి ఆ శారీస్ లోని ఒక శారీని తీసుకొని బాయ్స్ అందరికి కుర్తాస్ కింద కుట్టించేసామన్నమాట. సో తమ్ముడికి ఇలా కుర్తాలాగా కుట్టించాము. అందరికి మెజర్మెంట్స్ అన్ని తీసుకొని బయట షాప్స్ కి వెళ్ళి ఇచ్చేసాము స్టిచ్చింగ్ కి. సో చాలా బాగా వచ్చింది. అసలు లుక్ వైజ్ కూడా లైక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా క్యూట్ గా అనిపించింది హితూ డ్రెస్ అండ్ మివాన్ డ్రెస్ అయితే లైక్ చాలా క్యూట్ అనిపించింది ఆ కుర్తా సెట్స్ అవిని. అండ్ అందరివి లైక్ సూపర్ పర్ఫెక్ట్ అండ్ మ్యాచింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, ఈవెంట్లలో చాలా బాగుంటది, యూనిక్ గా కూడా ఉంటది అనమాట. సో ఫొటోస్ అయితే లైక్ ఎన్ని తీసుకున్నాము అండ్ రీల్స్ కూడా చాలా చేసాము. రీల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు కానీ మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈవినింగ్ అందరినీ కలిసి లైక్ మెహందీ పెట్టేసుకున్నాము. మార్నింగ్ చేసాము, మళ్ళీ ఈవినింగ్ కూడా పెళ్లి కొడుకుని చేసాము. సో మార్నింగ్ ఫోటోగ్రాఫర్స్ అది ఉండరని చెప్పి మార్నింగ్ అవుట్ ఫిట్స్ అవి వేసుకొని చేసేసాము. అండ్ ఈవినింగ్ ఏమో మామూలుగా సింపుల్ గా చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం పెళ్లి కొడుకుని చేస్తున్నాను, నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సో అన్ని రెడీ చేసి అన్ని పెట్టి అండ్ సెపరేట్ గా గిఫ్ట్స్ అవి కొన్నాము పంచి పెడదామని చెప్పేసి. దగ్గర చుట్టాలు వాళ్ళకే తాంబూలం అది ఇప్పిస్తాం కదా, సో వాళ్ళందరి కోసము మేము గ్లాస్ జార్స్ లాంటివి కొనేసి షాప్ చేసి తెచ్చుకున్నాము. తాంబూలంతో పాటు అవి కూడా పంచి పెట్టాము. సో హ్యాపీగా ఫీల్ అవుతారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగుంటది అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాము. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు.
చిన్నప్పటి నుంచి మీ నలుగురిని కలిసి పెరిగాము. అసలు లైక్ ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు. మీ చాలా ఇయర్స్ వరకు మేము నలుగురిని కలిసే ఎంజాయ్ చేసాం. చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని నలుగురివి కలిసే ఉంటాయి అన్నీ. సో అలాంటివి మేమే ఇంత పెద్దోళ్ళు అయిపోయాం. మేము ఒకరికి చేసినామంటేనే షాకింగ్ అనిపించింది. అలాంటివి మా తమ్ముడు ఇంత పెద్దోడు అయిపోయి అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నాడు అనేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ వీడియోస్ అవి మీరు కానీ మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.